హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగటెక్స్. మీలో ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హీరో నాగ చైతన్య రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఆగస్టు 8వ తారీఖు రోజున హీరోయిన్ శోభితా ధూళిపాలతో అయితే ఎంగేజ్మెంట్ జరిగింది. టాలీవుడ్లో కొన్ని సినిమాల్లో నటించిన శోభితా ధూళిపాలతో కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్నాడు నాగ చైతన్య. చివరికి పెద్దల అంగీకారంతో కొంతమంది కుటుంబ సభ్యుల సమక్షంలో అయితే ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆగస్టు 8వ తారీఖు రోజునే ఎందుకు ఎంగేజ్మెంట్ పెట్టుకున్నారు? సమంతకి ఆగస్టు 8వ తారీఖు గల సంబంధం ఏంటి? నాగ చైతన్య సమంతకి ట్విస్ట్ ఇవ్వడానికి ఆ రోజున నిశ్చితార్థం పెట్టుకున్నారా అంటే అవునని అంటున్నారు కొంతమంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ మొదటి సినిమాతో ప్రేమలో పడ్డాడు. ఏం మాయ చేసావే సినిమా తర్వాత సమంత నాగ చైతన్యకు ప్రపోజ్ చేసింది. అది ఎగ్జాక్ట్గా ఆగస్టు 8వ తారీఖు రోజున. ఆ రోజు తన జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు అని పలు ఇంటర్వ్యూలో కూడా చెప్పింది సమంత. పెళ్లి తర్వాత చాలా ఇంటర్వ్యూలో కూడా నాగ చైతన్య తన లైఫ్లోకి వచ్చిన రోజు ఆగస్టు 8 అంటూ చాలాసార్లు చెప్పిందనమాట. పెళ్లి చేసుకుని 4 సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరు విడిపోయారు. సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిలు, విడాకులు సర్వసాధారణం. చాలామంది మాత్రమే జీవితాంతం కలిసి ఉంటారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నాగ చైతన్య శోభితల నిశ్చితార్థం కూడా ఆగస్టు 8వ తారీఖు రోజున జరగడం, అది సమంతని కావాలనే టార్గెట్ చేయడం, సమంతని బాధ పెట్టడానిక అంటే అది నిశ్చితార్థం ప్రకారం ఆ రోజు మంచిది అయి ఉండొచ్చు, లేదంటే సమంతని బాధ పెట్టి ఉండొచ్చు అని కొంతమంది అంటున్నారు. ఎందుకంటే నాగ చైతన్య జీవితంలో ఇంకా సమంత లేదు, తన ఆలోచనలో కానీ భవిష్యత్తులో కానీ ఉండబోదు అనే ఒక సంకేతం ఇవ్వడానికైతే సమంతకి కావాలనే ఈ విషయం తెలియజేయడానికి అన్నట్టు ఆగస్టు 8 రోజున నిశ్చితార్థం పెట్టుకున్నారని అంటున్నారు కొంతమంది. విడాకులు తీసుకున్న తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరి భవిష్యత్తు వాళ్ళది. సమంత ప్రస్తుతం అయితే తన ఆరోగ్యం బాగలేదు, అయినప్పటికీ కూడా కొన్ని సినిమాల్లో నటిస్తుంది, తన జీవితాన్ని లీడ్ చేస్తుంది. నాగ చైతన్య కొన్ని సినిమాలతో బిజీ ఉన్నాడు. ప్రస్తుతం అయితే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇంకా కొన్ని నెలల్లో అయితే తన రెండో పెళ్ళి అయితే జరగబోతుంది. మరి సమంత ఏ విధంగా రెస్పాండ్ అవుతుందైతే అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అయితే కొంతమంది సమంత అభిమానులు మాత్రం కనీసం ఈ పెళ్ళి అయినా కలకాలం ఉంటుందా లేదా కథ కంచికేనా అంటూ కామెంట్ చేస్తున్నారు. నాగ చైతన్య మరి శోభితా ధూళిపాలతో పెళ్లి చేసుకున్న తర్వాత కనీసం ఆవిడతోటైనా జీవితంతో కలిసి ఉంటాడా లేదా అనే విషయంపై అయితే కామెంట్ చేస్తున్నారు. మరి చూడాలి, తన జీవితం బాగుండాలని మనకి కోరుకుందాం. థ్యాంక్ యూ.